అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేవతి బంగారి. ఈరోజు స్పెషల్ వచ్చి స్పైసీ మటన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 200 అయితే క్రాస్ అయింది. ఏంటి 200కే ఇంత ఇదా అనుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒక ఛానల్ లాస్ట్ టైం పెట్టాను, అంటే పిల్లలతో చేయిద్దామని. ఇంకా పాపతో అయితే చేయించాను. బాగా తను యాక్టివ్గా ఉంటుంది అన్నిటిలో కూడా. అదేంటంటే స్ట్రైక్ పడింది. ఇంకా ఫస్ట్ ఛానల్ స్ట్రైక్ పడడం ఏంటి అనుకొని ఇంకా తర్వాత పెడదాం, మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ సెకండ్ బేబీది అయితే కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడం అయితే ఆపేసాను. ఇంకా స్ట్రైక్ పడింది కదా అని లైట్ తీసుకున్నాను. ఇది నా సెకండ్ ఛానల్. ఇది నేను లాస్ట్ టైం పెట్టిన ఛానల్ 1 ఇయర్ చేస్తే 175 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చాయి. అంటే అప్పుడప్పుడు ఎప్పుడో అప్లోడ్ చేసేదాన్ని. ఇప్పుడైతే డైలీ ఒక 1 మంత్ అంతా యూట్యూబ్ ఎలా నేర్చుకోవాలి, థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి, వీడియోస్ ఏ టైంలో పోస్ట్ చేయాలి అవన్నీ నేర్చుకొని నేనైతే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని. ఇంకా లాస్ట్ ఛానల్ అయితే 500 క్రాస్ చేస్తే ఇంతమంది యాక్సెప్ట్ చేశారా నా ఛానల్ని, నా వీడియోస్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అలాంటిది ఇప్పుడు అన్నీ కూడా వ్యూస్ అయితే ప్రతి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా అంటే నేను అమ్మ వాళ్ళతో ఉంటున్నాను కాబట్టి కొంచెం టైం కుదురుతుంది. ఇంకా మంచి ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు సరే ఈసారి మంచిగా చేయాలని అయితే పట్టుదలతో అయితే చేస్తున్నాను. ఈసారి అయితే దానికి మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మా పేరెంట్స్ అయితే కొంచెం పిల్లల్ని చూసుకోవడం, కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉండడం వల్ల వీడియోస్ అయితే రోజుకి పోస్ట్ చేయగలుగుతున్నాను. ఇంకా మా అత్త వాళ్ళ సైడ్ కూడా బాగా చేస్తున్నా, వాయిస్ చాలా బాగా వస్తుంది, ఇంకా కొంచెం బాగా చెప్పు, అక్కడక్కడ కొంచెం ఒక్కొక్కసారి బాగా చెప్పట్లేదు, ఇలాంటి టిప్స్ అయితే అందరూ నాకు షేర్ చేసుకుంటున్నారు. ఇంకా మా ఫ్యామిలీ సైడ్ కూడా మా బ్రదర్స్ వాళ్ళు మంచి మంచి వీడియోస్ అయితే షూట్ చేసి నాకు పంపించడం, ఇంకా లేకపోతే నా వీడియోస్ కూడా వాళ్ళు ఒక్కొక్కసారి తీయడానికి హెల్ప్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఒక్కొక్కసారి యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా మంచిగా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తే దానికి వ్యూస్ రావు. సరేలే ఇంకా ఏది పెడితే ఏంటి, ఆ రోజుకి ఒక వీడియో పోస్ట్ చేయాలని పోస్ట్ చేస్తే దానికి మాత్రం రెస్పాన్స్ అయితే చాలా బాగా వస్తుంది. మరి ఇలాగ నాకే అయ్యుతుందా లేకపోతే మీలో ఎవరికైనా అయ్యిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. వీడియో పోస్ట్ చేశాను కదా బేబీవి హ్యాండ్ ప్రింట్స్ అండ్ ఫుట్ ప్రింట్స్ది, ఆ వీడియో కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇంకా నేను కనిపించకపోవడానికి రీజన్ ఏం లేదు. అమ్మ వాళ్ళకంటే తెలియదు కెమెరా అది, వాళ్ళు ఇప్పటికీ కీప్యాడ్ ఫోనే వాడతారు. ఇంకా కెమెరా సైడ్ అవన్నీ వాళ్ళకి తెలియదు. సో నేనే సెల్ఫ్గా వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా కర్రీ విషయానికి వస్తే ఈరోజు స్పెషల్స్ అమ్మ వాళ్ళకైతే తలకాయ కూర తెచ్చుకున్నారు, అది మేము తినాం కాబట్టి ఇంకా మేమైతే మటన్ కర్రీ వండుకున్నాము. ఇప్పుడుగా ఆనియన్స్ కట్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకొని మటన్ అయితే వేసి మగ్గిన తర్వాత టమాటీలు అన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇంకా మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని మనకి కూర అంతా ఉడకబెట్టుకున్నంత వరకు చేసుకోవాలి. అంతే, సింపుల్గా మటన్ కర్రీ అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఈ వీడియో ఎంతవరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.